క్షేత్రం చూసినాం కదా. 7 పాయలు పారిన తర్వాత అక్కడ ఏడుపాయల క్షేత్రం ఏర్పడేది వనదుర్గ మాతది. ఆ 7 పాయలది డ్రోన్ తోని కానీ విమానంలోకి వెళ్ళి వీడియో చూసినప్పుడు ఏమవుతుంది అంటే, సింగూరు నీళ్లు ఇడిచినప్పుడల్లా వాటర్ అన్ని వచ్చి గుడి మునిగిపోతుంది. అక్కడ అందరిని ప్రజలను బంద్ చేస్తారు. అక్కడ మొత్తము గుడి ఉంటది. ఆ తర్వాత గుడిని పక్కన షాపులు ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కొందరు ఆ వృత్తి పనిచేసుకునే వాళ్ళు, అక్కడనే సెటిల్ అయిన వాళ్ళు, షాప్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నిసార్లు వర్షాలు పడ్డా, ఎన్నిసార్లు ఏ రాత్రి వరద వస్తుందో తెలియకుండా వనదుర్గ మాత దగ్గర ఎంతో మంది పని చేసుకుంటా ఆశ్రయం పొందుతురు. ఎన్నిసార్లు వరద వస్తుందో, ఏ రాత్రి మునిగిపోతాం, ఎక్కడ కొట్టుకుపోతాం అని చెప్పేసి మత్స్యకారులు చేపలు పట్టుకుపోతారు. ఏ రాత్రి కూడా ఏ సింగూరు గేట్లు ఇడిచేది తెలియదు, ఎక్కడి నుంచి వాటర్ వచ్చేది తెలియదు, నక్కవాళ్ళ డ్యామ్ నుంచి కూడా వాటర్ వచ్చేది తెలియదు అని చెప్పేసి ఈ సింగూరు వస్తుందని చెప్పేసి ఆ వాటర్ వస్తాయని చెప్పి భయంతోనే వాళ్ళు వర్క్ చేయడానికి పోతురు. భయం లేకపోతారు. సస్యం బతుకుతాం అని చెప్పి భయం వర్క్ చేయడానికి పోతురు. ఎవరు? సింగూరు దగ్గర మన వనదుర్గ మాత ఏడుపాయల టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ధైర్యంతో బతుకుతున్నారు. నువ్వు అన్న 2 చేతులతో కాదన్నా, నేను 4 చేతులతో పెట్టాలి, 2 చేతులతో పెడుతున్నా, నా సంపాదన బాగుంది, నాకు మంచి సంపాదన కావాలంటే నేను చెప్పిన ఈ ఏడుపాయల వనదుర్గ మాత దగ్గర 7 పాయలతో ఎట్లయితే రోజు ఒక జీవితంలో ఎట్లయితే భయము ఆ భయం అనే దాంట్లోకి వెళ్ళి ఎంతగానో నీకు ధైర్యం పెరిగింది జీవితంలో. అదే విధంగా మనము చైనా దేశం తీసుకుంటే, చైనా తర్వాత ఆ తర్వాత జపాన్ దేశం తీసుకుంటే, జపాన్ దేశము మనము అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక మనిషి జీవితంలో భయపడుతున్నాడు, ఒక మనిషి మానసికంగా బాధపడుతున్నాడు, ఒక మనిషి ఒక రూమ్ లోనే నిద్ర లేవకుండా, ఒక రూమ్ లోనే ఫోన్ చూసుకుంటా పండుకొని నేనేం చేయలేకపోతా అని బాధపడుతున్నాడు. ఒక జీవితంలో నాకు బయట పోతే నాకు ఎవరు పలకరించేటోళ్ళు లేరని బాధపడుతుండు. అలాంటి మనుషులందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒక జపాన్ అనే దేశం ఉంటది. ఆ జపాన్ అనే దేశము ఈ మన దగ్గర ఉన్న 7 పాయలు, మన దగ్గర మాంజర్ అనేది సింగూరు డ్యామ్ దగ్గర ప్రవహించే 7 పాయలు, సింగూరు డ్యామ్ ఓపెన్ చేయగానే 7 మాంజర్ అనేది కాలువ నుంచి 7 పాయల దగ్గర పోయిన తర్వాత మీకు అందరి గురించి 7 పాయలు తెలిసే ఉంటది. కొండలు, గుట్టలు, కోతులు, వృక్షాలు అన్ని ఉంటాయి. ఆ వనదుర్గ మాత చుట్టుముట్టు అన్ని ప్రకృతి వనాలు ఉంటాయి. 7 పాయలల్లా మన సింగూరుకి వెళ్ళి వాటర్ వేయడం మొత్తం అన్ని ప్రవాహాలతో వచ్చి కొట్టుకపోయి అన్ని మునిగిపోతుంటాయి, తేలుతుంటాయి. అవి ఎంత భయంతో బతికినా ఈ రోజు చచ్చిపోతాం రేపు చదువుతాం ధైర్యంతో బతుకుతున్నాయి. అలాగే మన జపాన్ దేశం వచ్చేసి 7 పాయల లాగానే మొత్తము నేల మొత్తం గుట్టలు ఉంటది. జపాన్ టోక్యో నగరం జపాన్ రోల్ మోడల్. జపాన్ ఒక యుద్ధం చేసే భూమి. ఎన్ని యుద్ధ ట్యాంకర్లు, ఎన్ని ఫ్లైట్లు, ఎంత టెక్నాలజీ. ప్రతిరోజు 7 సముద్రాల మధ్యలో ఉంది జపాన్ దేశం. 7 సముద్రాల మధ్యలో ఉంది జపాన్ దేశం. ఏ రోజైనా సరే రూపాయలకు సింగూరు నుంచి నీళ్ళు ఎట్లా రావచ్చు, జపాన్ లా ఏ రోజైనా సముద్రం నీళ్ళు వచ్చి ఎవరైనా రావచ్చు. అయినా కానీ వాళ్ళు ఒక్కరోజు 24 గంటలల్లా ఒక్కరోజు కూడా వాళ్ళు టైం టేబుల్ వేసుకుంటారు. ప్రతి ఒక్క గంట పని చేస్తున్నారు. మన లెక్కలే ఈ రోజు కాకపోతే రేపు పని చేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి పని చేస్తా అని చెప్పేసి ఒక్కరోజు ఖాళీ ఉంటలేరు జపాన్ దేశంలో. ఎందుకంటే ఎప్పుడైనా చనిపోవాల్సిందే అని వాళ్ళకి తెలుసు. ఆ చావు అడ్డం వెళ్ళి జపాన్ లో సముద్రానికి గోళాలని చూస్తారు. అంత టెక్నాలజీ పెంచారు జపాన్ లా. ఎందుకంటే 24 గంటలు పని చేయడం వల్ల నాలెడ్జ్ పెరిగి మేస్త్రి ఇటుకే గట్టి ఇట్లా కట్టగాలని మేస్త్రికి ఎంత నాలెడ్జ్ వచ్చిందో జపాన్ లా సముద్రానికి అడ్డు కూడా ఇటుక కట్టాలని చూస్తారు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్, మీరు ధైర్యంగా ఉండండి. ఏ సముద్రం వచ్చి మీకు ఏ మింగది. ఎందుకంటే ఈ సముద్రం కన్నా గొప్ప వాళ్ళ బయట తిరిగే మనుషులు. మీరు ధైర్యం లేదా మీకు? మీరు ధైర్యం చెయ్యండి. ఇప్పుడు జపాన్ లో 7 సముద్రాలు వచ్చి మునిగిపోయిన కొద్దీ ఒక్క న్యూస్ ఛానల్ ఒక న్యూస్ వస్తలేదు, ఒక్కడు కూడా చనిపోతలేడు. ఎందుకంటే వాళ్ళు కట్టే బిల్డింగ్ కూడా ఇప్పటికీ ఇంకా 1000 సంవత్సరాల టెక్నాలజీతోని, అడ్వాన్స్ టెక్నాలజీతో బతుకుతున్నారు వాళ్ళు. అందులో ఉన్న జనాభా 20 కోట్లు 30 కోట్లు. మన దగ్గర ఉన్న జనాభా 150 కోట్ల మంది. ఒక చిన్న జపాన్ అమెరికాను వణికిస్తుంది, చైనాను వణికిస్తుంది, పాకిస్తాన్ వణికిస్తుంది, ఇండియా దేశాన్ని వణికిస్తుంది. జపాన్ ఎందుకు వణికిస్తుంది అంటే అందులో ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు, 24 గంటలు పనిచేస్తారు జపాన్ దేశంలో. ఇప్పుడు నాగేష్ అడిగిన క్వశ్చన్ కు మళ్ళీ నువ్వు జపాన్ దాకా ఎందుకు పోయినావన్నా? ఇప్పుడు నాగేష్ కు జపాన్ కి ఏం సంబంధం, మన వనదుర్గం మాత 7 పాయలకి ఏం సంబంధం అంటే,
నాగేష్ చెయ్యాలనుకుంటున్నాడు వ్యాపారం. ఆ ఇంకా వాళ్ళ దోస్తులు సక్సెస్ అయ్యారు అంటున్నాడు, ఆయన కూడా సక్సెస్ ఉన్నా అంటున్నాడు. కానీ ఏంటంటే ధైర్యం నాకు సరిపోతలేదన్నా, ఇంకా నాకు ధైర్యం కావాలని వచ్చింది ఆయన, అంతేగాని బిజినెస్ ల గురించి ఆయనకు అన్నిటి మీద అవగాహన ఉంది. ఆయన వ్యవసాయం చేసిండు, ఫ్లిప్కార్ట్ లో చేసిండు, అమెజాన్ లో చేసిండు, ఆల్రెడీ కార్ డ్రైవింగ్ చేసిండు, క్యాబ్ నడిపించిండు, ఆల్రెడీ అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు మనం కొత్తగా బిజినెస్ చెప్పి ఆ తర్వాత అందులో కష్ట నష్టాలు చెప్పి ఆ తర్వాత ఆయనకు చెప్పని అవసరం లేదు. నా ఉద్దేశంలో నాగేష్ కావాల్సింది బిజినెస్ ఐడియా కాదు, నేను మోటివేషన్ కావాలి, ఆయనకు కావాల్సింది ఒక మెంటర్ కావాలి, ఒక గైడ్ కావాలి. ఈ ఏడుపాయల వనదుర్గమాత దగ్గర మత్స్యకారులు, చేపలు పట్టేటోళ్ళు ఎవరైతే పానాలతోని ఇట్లా చిలగాటం మారుతారో, ఆ సింగూరు నీళ్ళు వచ్చి ఎట్లయితే కాలువల పంట ఏడు కాలువల గుడి కూడా మూసేస్తారో, అంత భయంకరమైన జీవితాన్ని భయపడుతూ ఎట్లయితే ఫేస్ చేస్తారో, ఎదురెళ్తారో, నీళ్ళకి ఎదురెళ్తారో, జపాన్ ప్రజలు ఎట్లయితే నీళ్ళకి ఎదురెళ్తారో, నాగేష్ నువ్వు కూడా నీళ్లకు ఎదురెళ్ళు, సమస్యలకు ఎదురెళ్ళు, బిజినెస్ లకి నువ్వు నచ్చిన బిజినెస్ ఇది అది అని కాదు, అన్ని బిజినెస్లు పెట్టు, అన్నిట్ల లాభం పొందు, అన్నిట్ల కష్ట నష్టాలను నువ్వు రోల్ మోడల్ గా, ప్రతి ఒక్క నడవని బిజినెస్ కు నువ్వే రోల్ మోడల్ గా, ఈ బిజినెస్ ఎందుకు నడవదు, ఈ ప్లేస్ లో ఎందుకు నడవదు, ఆ ప్లేస్ లో ఎందుకు నడవదు, అవన్నిటిని నడిపి ప్రతి ఒక్కరికి నాగేష్ ఆదర్శం అవుతాడు. అది నేను ఖచ్చితంగా నాగేష్ మీద నమ్మకం ఉంది నాకు. నాగేష్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, ఎందుకంటే అతని గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను పుట్టుకతోనే సామాన్యుడు. ఆయన బయట వరకు గోల్డెన్ స్పూన్ కాదు, సిల్వర్ స్పూన్ కాదు, ఐరన్ స్పూన్ తో పుట్టిండు. తినడానికి రెండు పూటలు తిండి లేకుండా పుట్టి ఈ స్థాయిలో ఒక మెను హోటల్ పోయిన తర్వాత హోటల్లో మెను బిల్లు బిల్లు ఎంత ఉందో చూడకుండా ఆర్డర్ చేసే కెపాసిటీ ఉన్న స్థాయికి ఎదిగిండు నాగేష్. కాబట్టి తమ్ముళ్ళు, అన్నలు, ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, సార్లు అందరికి ఒకటే నేను చెప్పేది, మీరు మాత్రము వెనకాడికి వేయకండి, సముద్రానికి ఎదురెళ్ళండి, నీళ్ళకి ఎదురెళ్ళండి, జీవితానికి ఎదురెళ్ళండి. అన్ని సమస్యలు వాటంతట అవే సాల్వ్ అవుతాయి. ఎవరు మీరు మీకు ఆపలేరు. మీరు మీరు మీది మీరే ఆగిపోతున్నారు, మీది మీరే తాళాలు వేసుకుంటారు రూమ్లల్లో, మీది మీరే ఫోన్లు చూసుకుంటారు, మీది మీరే రూమ్లల్లో వండుకుంటారు. అంతేగాని మీకు ఏదో సాధించాలి, ఏదో సాధించాలి అని చెప్పేసి మీరు అనుకున్నది మీరు బయటకు తీయండి, ఎదురెళ్ళండి, పోరాడండి. పోరాడే లేదు. డబ్బులు వస్తున్నాయి, ఆశలు అమ్ముతారు, అమ్ముండి పోయేది, టైం అయిపోతుంది. ఈ బతకలేం ఎక్కువ ఈ జీవితంలో. 100 సంవత్సరాలకు 1200 నెలలే ఉంటాయి. 100 × 12 నెలలు, ఇయర్ కి 12 ఇయర్ కి ఒక సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్టే. మొత్తం 100 సంవత్సరాలు బతికినా 1200 నెలలు ఉంటాయి. పోరాడండి, ఎదగండి, ఎదగండి, చెయ్యండి, వర్క్ చేయండి. చేస్తేనే మనం ముందు ముందు తరాలకు మంచి మంచి ఫలాలను అందించగలుగుతాం. ఒక స్వామి వివేకానంద 32 సంవత్సరాలు 35 సంవత్సరాలు బతికి అతను ఒక సంపద తయారు చేసిండు, ఒక బుక్ తయారు చేసిండు. నేను లీడర్షిప్ అని చెప్పేసి ఒక బుక్ తయారు చేసిండు. ఆ లీడర్షిప్ దాంట్లో ఏం తయారు చేసిండంటే, తిరిగి పందవు కాదురా నువ్వు పోరాట యోగుడు అని చెప్పేసి ఒక బుక్ లో రాసింది. అట్లా స్వామి వివేకానంద రకరకాల బుక్కులు రాసి ఒక మనిషిని ఎంత మనము రెండు 1,00,000 సంవత్సరాల ముందు చూపుతోని మన యూత్ గురించి స్వామి వివేకానంద ఎన్ని సంవత్సరాలు ముందు చూపుతోని బుక్ రాసిండు. ఆయన కాశ్మీర్ కన్యాకుమారి తిరిగిండు, అన్ని రకాల చికాగో సమావేశం పోయిండు, మన గురించి హిందుత్వ నినాదం గురించి చికాగో సమావేశం, అమెరికన్ల మధ్యలో మన ఉపన్యాసం హిందుత్వ గొప్పతనం చెప్పిండు. అదేవిధంగా మన యేసుక్రీస్తు ఒక్కసారి చేసిండని చెప్పేసి వాడు వాడిని లైఫ్ లో మొత్తం మానవులందరూ కన్నీళ్లు పెడతారని చెప్పేసి ఆయన 3 ప్రపంచాలు సృష్టించిండు. ఆ 3 ప్రపంచాలు సృష్టించిండు. 4వ ప్రపంచంలో ఉన్నాం మనం. ఆ 4వ ప్రపంచంలో కూడా తీసుకున్నా కానీ ఎవరైనా బతికేది 100 సంవత్సరాలే. కాబట్టి మీరు తొందరపడండి, ఒక రాజకీయ నాయకుని ఎదగండి, అన్ని రకాలుగా ఎదగండి. నేను నాగేష్కి ఇచ్చే సలహా ఏంటంటే, ఒక్క అడుగుతో ఆపకు, ఒక బైక్ తో ఆపకు, 4 బైకులు అనుకో, 4 కార్లు అనుకో, 4 కార్లు అనుకో, 4 ఇల్లు అనుకో. ఇది ప్రపంచము. ధోని దగ్గర 1000 బైకులు ఉన్నాయి, 1000 కార్లు ఉన్నాయి. ధోని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర 100 బైకులు ఉన్నాయి, 100 కార్లు ఉన్నాయి. వీళ్ళు ఎందుకు కొంటారు ఇవన్నీ కార్లు? ఎందుకంటే ఈ మేధావి వర్గంలో ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు మన జీవితంలో 100 నెలలే ఉంటాయి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ జీవితంలో తెలుసు నాకు ఇన్ని నెలలే బాగున్నాయి, నేను ఇన్ని నెలలు పనిచేస్తే రోజుకు 2 కోట్లు ఇస్తుర్రు, నేను నా జీవితాంతం పనిచేసిన కానీ ఇన్ని కోట్లు సంపాదిస్తాను అన్న అవగాహన ఉంది. అందు గురించి ఆయన పాటలు, అందు గురించే పాటలు ఎదుగుతున్నాడు. అసలు నేను 1000 కోట్లు సంపాదించిన ఒకటే, నేను రాజకీయంలో తిరిగి 10 మందికి సేవ చేసిన ఒకటే అని చెప్పేసి ఆయన రాజకీయంలో తిరుగుతున్నాడు.
ఎవరికైనా ఒక లక్ష్యం ఉంది, మనకంటే ఒక లక్ష్యం పెట్టుకోండి. మీరు కూడా చెయ్యండి, స్టార్ట్ చేయండి. తెలియకపోతే నాకు అడగండి. నాలాంటి వాళ్ళు మస్తు మంది మోటివేట్ స్పీకర్లు, మీకు లైఫ్ కోచ్ చాలా మందిని కనుక్కోండి, గూగుల్ పెట్టండి, లైఫ్ కోచ్ కనుక్కోండి, వెతకండి, రండి. ఫ్రీగానే క్లాసులు వినండి. విన్న తర్వాతనే మీరు జీవితంతో మారండి. ఆ జీవితంలో వెలుగులు నింపడానికి నాకు గురువులు 10th, ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బి ఎట్లా ఎంకామ్ ఇవన్నీ ఎట్లా నేర్పించారో నేను గుర్తించలే, నా అన్న కానీ తమ్మునికి కానీ మంచి విషయాలు చెప్తా. థ్యాంక్ యూ.